నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిత్యం జనంలో ఉండేవారు. వ్యక్తిగత జీవితాన్ని ఆయన త్యాగం చేశారనే అభిప్రాయం ఉంది. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన తరువాత జనానికి, మరి ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు పూర్తిగా దూరమయ్యారు. దీంతో జగన్పై వ్యతిరేకత పెరిగింది. ఎన్నికల్లో వైసీపీ దారుణ ఫలితాల్ని మూటకట్టుకోవడం గురించి తెలిసింది. తాజాగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. జగన్ కోసం జనం పోటెత్తారు. రాయలసీమ జిల్లాలోని నలుదిక్కల నుంచి జగన్ కోసం వైసీపీ శ్రేణులు, సామాన్య జనం వెళ్లారు అని సమాచారం. జగన్కు తమ గోడు వినిపిస్తున్నారు. జగన్ నుంచి ప్రధానంగా జనం, వైసీపీ కార్యకర్తలు కోరుకునేది ఒకే ఒకటి, కేవలం పలకరింపు. సమస్యల్ని పరిష్కరించాలి అని కూడా జగన్ను అభిమానించే వాళ్ళెవ్వరూ కోరుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తానిచ్చిన హామీల వరకు జగన్ అమలు చేశారు అని సానుకూల అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే మాస్ లీడర్ అయిన జగన్ తమకు దూరంగా ఉత్సవ విగ్రహంలా మారిపోయారు అన్న కోపమే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల్ని ఇచ్చింది. ఇదే సందర్భంలో జగన్ లౌక్యంగా మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అసాధ్యమైనవి కూడా తాను చేస్తాను అని ధీమాగా చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటివి నమ్ముతారని, మరీ ముఖ్యంగా జగన్ చెబితే చేస్తాడు అనే విశ్వసనీయత ఉంది అనేది జనం మాట. చంద్రబాబులా లౌక్యం తెలియక నీతి, నిజాయితీ అంటూ మాట్లాడుతూ ఉంటారని, అవేవీ రుచించవని జనం అభిప్రాయం. ఏది ఏవైనా జగన్తో మళ్లీ జగన్ మమేకం కావడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.